హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, కోరంగి బెంగళూరేశ్వర్, సుదర్శన, పంచతత్వ, వామనదేవ్, నరసింహదేవ్ భగవానికి, లక్ష్మీ నరసింహ భగవానికి, ప్రహ్లాద్ మహారాజ్కి అందరికీ కూడా నమస్కరించుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము థీమ్ వైజ్ భగవద్గీత గురించి నేర్చుకుంటున్నాం మనం. సో ప్రస్తుతం మనది ఏం థీమ్ నడుస్తుందండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భగవంతుడు భగవానుడు దేవాది దేవుడు ఎలాగా. సో అందులో మళ్ళీ సబ్ టాపిక్ ఏంటి? దేంట్లో వెళ్తున్నాం మనం? అన్ని కారణాలకు భగవంతుడు మూలం. కరెక్ట్. శ్రీకృష్ణ భగవానుడు అన్నింటికీ కూడా మూలము, అన్నింటికీ కూడా ఆధారము ఆయనే అనేటువంటి థీమ్ మనం నేర్చుకుంటున్నాం మనం. సో అందులో మనం మొదటి రోజు మనం మత పరతరం నాణ్యత గురించి తెలుసుకున్నాం. ఎలా అయితే కనుక ముత్యాలు దారం పైన ఏ విధంగా ఆధారపడి ఉన్నాయో అదే విధంగా ప్రతిదీ నా మీదే ఆధారపడి ఉంది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ ఈ శ్లోకం గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత నిన్నటి శ్లోకంలో, నిన్న కదా మొన్న నేర్చుకున్న ఉపద్రష్టానుమంతాచ. సో ఆయన ఏ విధంగా మొత్తం పరమాత్మ కింద ఉంటారు, అన్నిటినీ కూడా పర్మిట్ చేస్తూ ఉంటారు, అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేది చూసాం. నిన్నటి శ్లోకంలో మనము బ్రహ్మణోహి ప్రతిష్టానం గురించి చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క బ్రహ్మజ్యోతికి కూడా ఆధారం ఆయనే అనేటువంటి విషయం గురించి చక్కని ఎగ్జాంపుల్స్ తో అంతా కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు మనము 4వ అధ్యాయము 11వ శ్లోకంలో యేయధామాం ప్రపద్యంతే గురించి నేర్చుకుందాం. యేయధామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యేయధామాం ప్రపద్యంతే తాంస్తథైవం భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. యేయధామాం ప్రపద్యంతే తాంస్తథైవం భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఇంకొకసారి చూద్దాం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. హరే కృష్ణ.
సో ఏదామాం ప్రపద్యంతే గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఏమిటి అని అంటే కనుక ఎవరు ఏ విధంగా ఆయనకి భజిస్తారో శరణాగతి పొందుతారో అదే విధంగా ఉంటుందన్నమాట. ఎవరు ఏ విధంగా కోరుకుంటారో ఆయన ఆ విధంగా ఏమవుతారు, ప్రతిస్పందిస్తారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. సో అందులో కూడా ఏమిటి, అందరూ కూడా శ్రీకృష్ణుణ్ణే పొందాలనుకుంటారు. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా తెలిసినా తెలియకపోయినా. ఒక్క అసురీ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మాయావాదులు తప్పితే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని శ్రీకృష్ణుడినే పొందాలని అనుకుంటారు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సరే అనుకుంటారు, మేము వెళ్ళట్లేదని అనుకుంటారు. కానీ ఏంటంటే కనుక అందరూ కూడా ఆయన దగ్గరికే వెళ్తారనమాట. ఏమైందంట, ఒక ఊర్లో ఏమైంది, బాగాను కరువు వచ్చిందంట. సో జనరల్ గా ఎలా ఉంటుంది, చిన్న చిన్న గ్రామాలు అని అంటే కనుక వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటాయి కదా. సో ఒక ఊర్లో బాగా కరువు వచ్చింది. ఆ ఊర్లో ప్రజలందరూ కూడా, ఆ ఊరే కాకుండా మొత్తం ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారంట. ఎందుకంటే క్షామం అంటే కరువు వచ్చింది, ఎవరికి కూడా పంటలు పండట్లేదు. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కనుక ఎలాగోలాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ తో మేనేజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు అనమాట. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కరువు అనమాట. ఏమైంది, సో పాపం ఒక పెద్ద ఆయన అనమాట, బాగా ధనవంతుడు. ఏంటంటే కనుక ఆ ఊరికి రావడం జరిగిందనమాట. చూశాడనమాట అక్కడ ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చెయ్యాలి, సహాయం చెయ్యాలి అని అనుకున్నారండి. సో కానీ ఏంటంటే కనుక ఆయన డైరెక్ట్ గా వాళ్ళకి సహాయం చేయడం అంటే కనుక నా ఇష్టం వచ్చింది నేను ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏది ఇష్టమైతే కనుక అది ఇద్దాము అని అనుకున్నాడంట. సో అందుకని ఏం చేశాడంటే కనుక ఆయన మొత్తం ఆ ఊర్లోనూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ కూడా ఒక చాటింపు వేశారంట, దండోరా వేశారంట. ఏమని, సో పలానా రోజుని అన్ని గంటలకు రండి, మీకు ఏది కావాలంటే కనుక అది దొరుకుతుంది అని చెప్పేసి. కానీ ఏంటంటే కనుక ఆ ధనవంతుడు ఒక రెస్ట్రిక్షన్, కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఎందుకంటే ఏది కూడా కండిషన్స్ అప్లై అని ఉంటాయి కదా, ఏ ఆఫర్ పెట్టినా సరే. సో మనం కూడా చూస్తాం షాప్స్ లో, సేల్స్ లో, అన్నిట్లో కూడా ఒక చిన్న స్టార్ పెడతారు, మనకు కనపడదు. 90% ఆఫ్ అంటారు అనమాట. సో మనం చూసి అది 90% ఆఫ్ అబ్బా అని చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక్కొక్కసారి మోసపోతాం. సో అక్కడ స్టార్ పెట్టాడు. అలాగే ఈయన కూడా ఏంటంటే కనుక ధనవంతుడు కూడా కండిషన్స్ పెట్టాడు. అందరూ ఊర్లో జనాలందరూ కూడా వచ్చేసారు అక్కడికి. పలానా ఆయన చెప్పిన సమయానికి ఒక చిన్న గుడారంలాగా ఏర్పాటు చేయడం వచ్చేసారు అనమాట, అక్కడికి అందరూ వచ్చేసారు. కానీ ఏంటంటే కనుక ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. మొదటిది ఏంటంటే కనుక ఒక్క కోరిక మాత్రమే కోరుకోగలరు. 2-3 గంటే కనుక కుదరు, ఒకళ్ళకి ఒకటే. రెండవది ఏంటి, కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి, అంతకన్నా ఎక్కువ కోరుకోకూడదు. రెండవది, ఎవరైతే కనుక ముందు ఆ డిజైర్, ఎవరైతే కనుక వాళ్ళకి ఆ కోరుకున్న తర్వాత ఫలం వచ్చిందా లేదా అని చెప్పి తెలియదు వాళ్ళకి. ఎవరైనా సరే నాకు అది తీసుకున్నాను ఇది తీసుకున్నాను అని చెప్తే కనుక మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసేసుకుంటారు. అది రెండో కండిషన్, మాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి. మూడో కండిషన్ ఏమిటి, ఆ లైన్లో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత కోరుకోవాలి, కోరుకున్న తర్వాత అది వస్తుంది, వచ్చిన తర్వాత సైలెంట్గా తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రచారం పెట్టుకోవడం కానీ, గొడవ పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. పక్కింటి వాళ్ళకి కాదు కదా, మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు అలాంటి. సో ఇలాగని చెప్పి చాటింపు వేశారు. అందరూ వచ్చారు, ఒక పేపర్ కూడా ఇచ్చారు ఆయనకి, ఏది కావాలన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇవి కండిషన్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే కనుక ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు, దారిలో ఉన్నప్పుడు కావాలంటే కనుక మీరు మార్చుకోవచ్చు. టైం పీరియడ్ ఉంటుంది మీకు, వెంటనే కాదు, మీకు టైం ఇస్తాం, లోపలికి అందరూ వెళ్ళండి. బట్ ఏంటంటే కనుక అందరూ కూడా ఎవరైనా వెంటనే ముందు ఒకటి చెప్పాలి ఎంట్రన్స్ లోను, కావాలంటే కనుక మీరు ఒక అరగంట ఆలోచించుకుని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. 3 కండిషన్స్ మొత్తం. సో ఇలాగా అందరినీ కూడా లోపలికి పిలిపించాడు ఆయన. సో మీరే ఉన్నారనుకోండి ఆ పరిస్థితుల్లో, మీరేం కావాలని కోరుకుంటారు?
సో జనరల్ గా చెప్పండి. సో మీరే ఉన్నారంటే మీరేం కావాలని కోరుకుంటారు? కండిషన్స్ గుర్తున్నాయిగా. మనకు అవసరమైన వస్తువులు కావాలని మనకి ఏది అత్యవసరమో అది కోరుకుంటాం ప్రభుజీ. ప్రభుజీ దేవుని ఎవరికి ప్రేమ నాకు పెరగాలి. ఏశ్వరమో నీకు తెలుసు కాబట్టి నీకే అని నీకు వదిలేస్తాను రోజు, గాడికి వదిలేస్తాను. నాకు ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు ఖరీదు కావాలి. చెప్తాను ప్రభుజీ. ఓకే, ఇంకా కండిషన్స్ గుర్తున్నాయి కదా. ఒకటే అడగాలి, ఎక్కువ అడగకూడదు. అది మళ్ళీ బయటికి వెళ్తే ఎవరికి చెప్పకూడదు, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని ఏం చెప్పకూడదు. వచ్చిందా రాలేదా అని ఎవరైనా అడిగినా సరే చెప్పకూడదు, మాట్లాడకూడదు. మూడవది, అరగంట లోపల కావాలంటే కనుక మార్చుకోవచ్చు. ఆయన్ని మన ఇంటికి రమ్మని కోరుకోవచ్చు ప్రభుజీ. ఆయన రారు అలాగా, అక్కడే ఇక్కడ చెప్పాలి అరగంటలో అందరికి, ఎందుకంటే ఆయన అందరికి ఇవ్వాలి కదా. సో ఇంతే, నీకెవరికి ఏమవుద్దా? అందరూ లోకా silent లో ఉన్నారు, సమస్త సుఖినో మ్యూట్ లో ఉన్నారు. ఒక గుడి లోకా కావాలని సమస్త సుఖినో భవంతు టెంపుల్. ప్రభుజీ. భగవంతుడికి పూర్తిగా ధర్మం చేయాలి, ఆయనకి ఆరాధించాలి అందరూ. ఓకే, ఇంకా బరువు కావాలని కోరు. ఆయన పాదాలకు ఎప్పుడు సేవ చేస్తూ ఉండేట్లు కోరుకోవచ్చా ప్రభుజీ? ఎవరికి ఏది కావాలంటే అది అని చెప్పానండి నేను. నాకు కావాల్సిందని చెప్పేసాం ప్రభుజీ. ఓకే, సో ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా అలా వెళ్తున్నారంట లోపలికి. వెళ్తూ ఉంటే కనుక అందరూ మాట్లాడుకుంటారు కదా, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా డిస్కషన్ టైం ఇచ్చారు ఒక అరగంట. సో ఇప్పుడు అందరూ అది డిస్కస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక, నేను ఇది కావాలనుకుంటున్నా అది కావాలనుకుంటున్నా అని చెప్పుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా ఏం అడిగారు, ఏం వచ్చింది, వచ్చిందా రాలేదా అని ఎవరు చెప్పుకోడు. సో అందరూ కూడా రకరకాలుగా వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటున్నారంటే, నేను అది అడుగుతాను, నేను ఈ జాబ్ అడుగుతాను, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కావాలని అడుగుతాను, లేకపోతే కనుక మా ఇంట్లో తినడానికి చాలా కష్టంగా ఉంది అది కావాలని అడుగుతాను, ఇల్లు కావాలని అడుగుతాను అని చెప్పేసి అందరూ కూడా అలాగా రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు. సో కొంతమంది ఉన్నతమైనటువంటి ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి వచ్చాడంట, ఇదంతా కూడా ఏమీ లేదు, బోగస్ ఇదంతా కూడాను, చూసారా కండిషన్స్ మీరు, మనకు వచ్చిందో లేదో అని చెప్పి చెప్పకూడదంట. సో వచ్చిందా లేదా అని గ్యారంటీ ఏంటి, వస్తుందా లేదా అని గ్యారంటీ ఏంటి, అసలు ఇస్తారని చెప్పి ఏమి గ్యారంటీ లేదు అని చెప్పేసి ఒక డిస్కషన్ పెట్టారంట. ఒక అతను ఆ పాయింట్ చెప్తే చాలా మంది అవునవును ఇదేదో మోసం చేసేలాగా ఉంది, ఇది వస్తుందో రాదో ఏం లేదు, మనల్ని కూడా పిచ్చివాళ్ళని చేయడానికి ఇలాంటివన్నీ కూడా పెట్టారు, ఏం లేదు అని చెప్పేసి కొంతమంది అన్నారంట. సో కొంతమంది ఏంటంటే కనుక ఓన్లీ ట్రై చేద్దాము, ఏదో వస్తుందో లేదో ఏదో ఒకటి అని చెప్పి కొంతమంది అనుకున్నారు. కొంతమంది పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము అడుగుతాం, మాకు ఏది కావాలో అది అడుగుతాం అని చెప్పేసి ఎవరికి ఏమి కావాలో అలాగ అడిగారు. సో ఒక్కొక్కళ్ళు వెళ్ళి లోపల వాళ్ళు అడుగుతారు కదా, అడిగిన తర్వాత చెప్పారు. సో ఎవరైతే కనుక ఈ యొక్క మాకేమీ ఇష్టం లేదు, మాకు ఏమి నమ్మకం లేదు అవి ఇవి అని చెప్పారో వాళ్ళందరికీ కూడా మీకు నమ్మకం లేదా, అయితే వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఏం మాట్లాడలేదు, వాళ్ళకి ఏం అనలేదు, వాళ్ళని ఏం చెప్పలేదు. సో ఎవరైతే కనుక కొంచెం మాకు తినడానికి తిండి కావాలి, మాకు అది లేదు ఇది లేదు అంటే కనుక అవన్నీ కూడా ఇచ్చారు. కానీ కండిషన్ గుర్తుంది కదా మీకు, ఎవరికి ఏమీ చెప్పకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత అది మెసేజ్ కూడా లీక్ అవ్వకూడదు అనమాట. సో అలాగే ఎవరికి ఏం కావాలో అందరికీ కూడా ఇచ్చి పంపించేశారంట ఆయన. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, నిజంగా ఆయన ఇచ్చారు అందరికీ కూడా. సో ఎవరైతే కనుక నమ్మారో పాపం వాళ్ళందరికీ కూడా దొరికినాయి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ దొరికినాయి. కొన్ని రోజుల తర్వాత ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత కండిషన్స్ అప్లై అన్ని రోజులు ఉండవు కదా, ఏదో టైం పీరియడ్ పెట్టాడు ఆయన, అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పుకున్నారు అనమాట, నేను ఫలానాది కావాలని కోరుకున్నాను, బంగారం కావాలని కోరుకున్నాను, నాకు దొరికేసింది. కొంతమంది నేను రైస్ బియ్యం కావాలని కోరుకున్నాను, నాకు దొరికేసింది. సో కొంతమంది నాకు వజ్రాలు కావాలని కోరుకున్నాను, అవి దొరికేసినాయి నాకు. సో వీళ్ళందరిలోనూ కూడా ఎక్కువగా బాధపడేవాడు ఎవడుంటాడు, కోరుకోని వాడు, నమ్మని వాడు. నమ్మని వాడు, నమ్మని నమ్మకం వాడు. లేని వాడికి. అలాగా ఆన్సర్ పేపర్ అంతా లీక్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇదిగో మాకు ఇది బంగారం వచ్చింది, వజ్రం వచ్చింది. పాపం వాళ్ళందరూ సింపుల్ మైండెడ్, దాచుకుని అబద్ధం చెప్పే రకం కాదు వాళ్ళందరూ.
సో అందరూ చెప్పుకున్నారు. అందరిలో బాగా బాధపడేవాడు ఎవడుంటాడు? ఆ వాదన తీసుకొచ్చారు కదా, ఇదంతా బూటకము, ఏమీ లేదు, ఏమీ దొరకవు అని చెప్పాడు కదా. అందరికన్నా వాడు ఎక్కువ బాధపడతాడు. అయ్యయ్యో, నేను అనవసరంగా ఛాన్స్ మిస్ చేశానే. బాధపడతాడా? బాధపడ్డా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. నమ్మలేకపోయాను, యూజ్ చేసుకోలేకపోయాను, నేను నమ్మకం పెట్టుకోలేకపోయానని బాధపడతాడు. సో అలాగే ఉంటుందన్నమాట మనకి ఈ శ్లోకంలో చెప్పిన పద్ధతి కూడా. శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి ఏది కావాలో అన్నీ ఇవ్వగలరు ఆయన. ఎవరికి ఏది కావాలంటే అది. ఏం చెప్పారు ఆయన ఇక్కడ? ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను శరణు పొందుతారో వాళ్ళకి ఆ విధంగా నేను ప్రతిస్పందిస్తాను అని చెప్పారు. కొంతమంది ఎవరుంటారు? మాయావాదులు ఉంటారు. మాయావాదులు ఎలా ఉంటారు? వాళ్ళు ఏమి లేదు, భగవంతుడే లేడు, అంత మాయా. కొంతమంది ఎలా ఉంటారు? అంత మాయా. సో భగవంతుడి యొక్క సో భగవంతుడు నేనే భగవంతుడిని అయిపోతాను. సో భగవంతుడు నేను సమానమే, ఆయనకి ఏమీ లేదు, ఆయన ఇవ్వలేడు. ఎలా అయితే కనుక వాళ్ళందరూ చెప్పారు కదా, కొంతమంది అసలు ఏమి ఇవ్వలేడు, ఆ ధనవంతుడు మనల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పారు కదా, అలాంటి వాళ్ళు అనమాట మాయావాదులు. వాళ్ళందరూ కూడా మాయావాదులు అటువంటి వాళ్ళు అనమాట. భగవంతుడిని నిరసిస్తారు, భగవంతుడు లేడు అని చెప్పని అంటారు, రకరకాలుగా ఆయనకి దూషిస్తారు, ఆయనకు రూపం అంతా కూడా భౌతికం అంటారు, భగవంతుడు కూడా మాతోనే సమానం అంటారు. సో అదే విధంగా రకరకాలుగా దూషిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏమవుతుంది, భౌతిక ప్రపంచంలో ఆల్రెడీ వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మాయావాదులు కూడా అలా చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఈ భౌతిక ప్రపంచంలోనే వాళ్ళు ఇంకా జంతు శరీరాల్లోకి వెళ్ళి చాలా బాధపడాల్సి ఉంటుంది. తర్వాత ఇది మాయావాదుల యొక్క పరిస్థితి అన్నమాట. తర్వాత రెండవది కర్మీస్ అన్నమాట. సో కొంతమంది ఏంటి, వాళ్ళకి కొన్ని ఆహార ధాన్యాలు కావాలని, పాపం వాళ్ళకి అదే కావాలి, వాళ్ళ కోరిక అది, మాకు ఆహార ధాన్యాలు కావాలని, లేకపోతే గనక మాకు ఉద్యోగాలు కావాలని, కొంతమంది పొలం కావాలని, పంటలు పండాలని రకరకాలుగా కోరుకున్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఎవరు అంటే కనుక కర్మీస్. వాళ్ళందరూ కూడా కర్మీస్ అన్నమాట. రకరకాల కోరికలు కావాలి, మాకు కోరికలు తీరాలి అని చెప్పేసి ఎవరైతే కనుక వేరే దేవీ దేవతల్ని అందరూ కూడా పూజిస్తూ ఉంటారో, వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండలు ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా యొక్క కర్మీస్. సో వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమిస్తారు? వాళ్ళు కోరుకుని ఇస్తారు. ఎలా ఇస్తారు? త్రూ ఏజెంట్స్. వాళ్ళు ఏ దేవతల దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో అక్కడి నుంచే వస్తుంది వాళ్ళకి. కానీ అక్కడి నుంచే వస్తుంది వాళ్ళందరికీ కూడా. కానీ అది ఎవరు శాంక్షన్ చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. కానీ ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇండైరెక్ట్ గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా చేస్తూ ఉన్నారు అనమాట. సో ఆ తర్వాత ఇంకొక రకం అన్నమాట. కొంతమంది ఉన్నారు ఇంకా, వాళ్ళు ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటివి కావాలి, మాకు ఇల్లు కావాలి, లేకపోతే కనుక మాకు ఉద్యోగం కావాలి. సో ఏంటంటే కనుక పర్మనెంట్ అన్నమాట. ఏదో ఒకసారి రైస్ తీసుకుంటే అయిపోతుంది, 2 రోజులు 10 రోజులు వస్తాయి. కానీ ఉద్యోగం తెచ్చుకుంటే కనుక ఏమవుతుంది, చాలా రోజులు ఉంటాయి. కొంతమంది బంగారం వజ్రాలు కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువ లెవెల్ అన్నమాట వాళ్ళు. సో అలాగే ఎవరు ఉంటారు అటువంటి వాళ్ళు అంటే కనుక ఈ యొక్క ఇంపర్సనలిస్ట్ అన్నమాట, బ్రహ్మవాదులు అన్నమాట, నిరాకారవాదులు. వాళ్ళేం కావాలని కోరుకుంటారు? మేము భగవంతుడి యొక్క బ్రహ్మ జ్యోతిలో మేము ఐక్యమైపోవాలి. భగవంతుడు అంటే కనుక బ్రహ్మన్ అంటే కనుక లైట్ అంతే, ఆయనకి స్వరూపం లేదు అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇటువంటి వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ యోగులు ఎవరైతే ఉన్నారో, రకరకాల యోగులు ఉన్నారన్నమాట. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మాకు సిద్ధులు కావాలి, యోగ సిద్ధులు కావాలి. మేమే కావాలంటే కనుక చిన్నగా అయిపోతాము, పెద్దగా అయిపోతాము, గాల్లో ఎగిరిపోతాము, బరువుగా అయిపోతాము, ఏది కావాలంటే కనుక అది చేసేస్తాము, వేరే వాళ్ళందరినీ కూడా నియంత్రించేస్తాము, అలాగని చెప్పేసి రకరకాలుగా సిద్ధులు, అష్టసిద్ధులు కోరుకునేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. సో
ఎవరికి ఏమేమి కావాలో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రొవైడ్ చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా తర్వాత భక్తులు ఉంటారు తర్వాత స్థాయిలో అన్నమాట. భక్తుల్లో కూడా మళ్ళీ వాళ్ళకు ఉండేటువంటి రసం 5 రకాలు ఉంటాయన్నమాట. శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. కొంతమంది ఏమనుకుంటారు, భగవంతుడికి మేము మామూలుగా సేవ చేయాలి, న్యూట్రల్ గా ఉండాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళందరూ వృక్షాల కింద, లేకపోతే కనుక జంతువుల కింద, లేకపోతే కనుక స్వామికి గాలి కింద, వీచేటువంటి వింజామర్ల కింద, ఇలాగ రకరకాలుగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఆ విధంగా సేవ చేయాలి అని కోరుకుంటారు. స్వామి ఏం చేస్తారు, ప్రతి దాన్ని ఆయన స్వీకరిస్తారనమాట. సో ఓకే, మీరు ఆ విధంగా సేవ చేయాలనుకుంటున్నారా, అలాగే చేయండి అని వాళ్ళకి అది శాంక్షన్ చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు భగవంతుడు యజమాని కింద ఉండాలి, మాకు ఓనర్ కింద ఉండాలి, మేము ఆయనకి దాస్యం చేయాలి, మేము ఆయనకి దాసులము అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా కొంతమంది ఉంటారనమాట. అటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ పొజిషన్ ఇస్తారు. స్వామికి ఆ దాస్యం చేసేటువంటి అదృష్టాన్ని ఆ యొక్క ఇది ఇస్తారనమాట. కొంతమంది ఏముంటారు, వాళ్ళు సాఖ్యం, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి భగవంతుడితోటి. భగవంతుడితోటి ఏం చేయాలి, మాకు ఫ్రెండ్షిప్ కావాలి, ఆయనతోటి మేము ఆటలాడుకోవాలి, ఆయనతోటి మేము ఎంజాయ్ చేయాలి, ఆయనతో పాటు సమానంగా కూర్చొని భోజనం చేయాలి, సో ఇలాగ ఆయనతో జోకులు వేసుకోవాలి, సో ఆయన నవ్వించాలి, ఆయన చేత సరదాగా ఆటలు ఆడుకోవాలి, కుస్తీ పట్టుకోవాలి, మల్ల యుద్ధాలు చేసుకోవాలి సరదాగా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, ఓకే శాంక్షన్, నీకు అది కావాలంటే అలాగే. కొంతమంది ఏమనుకుంటారు భగవంతుణ్ణి, నువ్వు మాకు కుమారుడి కింద కావాలి, నాకు కుమారుడి కింద కావాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారనమాట. ఎలా అయితే కనుక నంద యశోదలు కానీ, లేకపోతే దేవకి వసుదేవులు కానీ, బృందావనంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గోపికలు అందరూ కూడా వాళ్ళు ఏం కావాలనుకున్నారు, కృష్ణుణ్ణి మా కుమారుడు అయితే బాగుండు అని చెప్పని అనుకున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి ఏం చేశారు, 1 సంవత్సరం పాటు సొంతంగా వాళ్ళ కుమారుడే అయ్యారు. ఆ తర్వాత బృందావనంలో ఉన్నటువంటి ఆవులకు కూడా ఆయన కుమారుడి కింద అయ్యారు, గోవత్సం అయ్యారు 1 సంవత్సరం పాటు అన్నమాట. ఆ సంవత్సరం పాటు వాళ్ళ యొక్క వాత్సల్యాన్ని, వాత్సల్య ప్రేమని వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా స్వామి స్వీకరించారు. తర్వాత స్థాయి మాధుర్య రసము. అందులో కూడా మళ్ళీ 2 రకాలు, స్వకీయ, పరకీయ. సో కొంతమంది ఏమనుకుంటారు, నేను శ్రీకృష్ణుడికి భార్య కింద అవ్వాలి, నేను భార్య కింద అవ్వాలి అని కోరుకుంటారు. అప్పుడు స్వామి ఏం చేస్తారు, వాళ్ళ యొక్క భావనను బట్టి, వాళ్ళు చేసినటువంటి భక్తిని బట్టి స్వామి దాన్ని కూడా శాంక్షన్ చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, శ్రీకృష్ణుడికి నేను ఆయనకి ప్రియురాలు కింద అవ్వాలి, మా ప్రియుడి కింద ఉండాలి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆయన ఆ విధంగా శాంక్షన్ చేస్తారు. ఎలా అయితే కనుక నమ్మని వాళ్ళకి ఏముంది, ఏమీ రాలేదు. నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఎంతైతే కనుక నమ్మారో అంతగా వాళ్ళకి ప్రతిఫలం వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే తెలుసో, ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు వాళ్ళు వెళ్ళారు, వెళ్ళబట్టి వాళ్ళకి అంత ప్రతిఫలం వచ్చింది. సో కొంతమంది బాధపడ్డారంట, అయ్యయ్యో ఆయన బంగారం కూడా ఇస్తాడు అని చెప్పి తెలిస్తే కనుక మేము అదే అడిగేవాళ్ళం కదా, మాకు తెలియకుండా పోయిందే, ఛాన్స్ మిస్ అయ్యామే అనుకున్నారంట కొంతమంది. సో బంగారం తీసుకున్న వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యయ్యో వజ్రాలు కూడా ఆయన దగ్గర ఉంటాయని చెప్పి మాకు తెలియలేదు, వజ్రాలు ఉంటాయని తెలిస్తే కనుక మేము అవే అడిగేవాళ్ళం కదా అని వాళ్ళు బాధపడ్డారంట. సో అలాగా మనం కూడా శ్రీకృష్ణుడికి నిత్య పార్షదులు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే కనుక తర్వాత బాధపడతారు, వాళ్ళందరూ కూడా తర్వాత బాధపడతారు అనమాట. స్వామి ఏంటంటే కనుక 5 రకాల రసాల్లో ఉండేటువంటి వాళ్ళు, శాంతరసము, 5, అందులో కూడా 4, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. ఇవన్నీ కూడా స్వామి ఏం చేస్తూ ఉంటారు, ఈ అధ్యాయంలోనే మనకు చెప్పారు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. సో ఏం చెప్పారు స్వామి, నా యొక్క జన్మ కర్మలు చాలా దివ్యంగా ఉంటాయి, ఎవరైతే కనుక దాన్ని తెలుసుకుంటారో, ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి
బయటపడతారు అని చెప్పారు. సో ఎప్పుడైతే కనుక మనం ఈ విధంగా స్వామికి 4 రకాలైనటువంటి రసాల్లో మనం సేవ చేస్తూ ఉంటే కనుక స్వామి ఎలాగ ప్రతిస్పందిస్తారు? మనల్ని ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి ఆయన మనల్ని బయటపడేస్తారు. బయటపడేయడమే కాదు, ఆయన ఎప్పుడైనా లీలలు చేయడానికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మనల్ని ఆయన ట్రూప్ లో పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి ఆయన పాస్ టైం చేయడానికి వచ్చారనుకోండి, మనల్ని కూడా తెచ్చుకుంటారు ఆయనతో పాటు. చాలా మంది ఉంటారు, అందరూ కూడా ఏం చేస్తారు? కృష్ణావతారం గాని, రామావతారం గాని, కృష్ణుడు ఆయన అవతారి. సో ఆయన వచ్చినప్పుడు గాని, లేకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా కొంతమంది పర్మనెంట్ ఫిక్స్డ్ ఉంటారు అనమాట. వాళ్ళకి పొజిషన్స్ లో చేంజ్ ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆయనకి ఆ సేవలో, ఆ లీలలో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తారు. కొంతమంది అప్పుడే, కొంతమందికి ఆ యొక్క మోక్షం వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అవుతారు అనమాట ఇక్కడ. సో అలాగా అందరూ కూడా కలిసి లీలలు చేసి ఈ యొక్క బద్ధ జీవులందరినీ కూడా ఆకర్షించి భౌతిక ప్రపంచానికి తీసుకుని వెళ్తారు. స్వామికి నిత్య పార్షదులు అయ్యేటువంటి అవకాశం, అదృష్టం కూడా మనకి కలుగుతుంది అనమాట, ఈ విధంగా కనుక మనం భక్తి చేస్తే. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ స్వామి చెప్తున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధముగా నన్ను భజిస్తారో వాళ్ళతోటి నేను ఆ విధంగా ప్రతిస్పందిస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో తర్వాత 2వ లైన్లో ఏం చెప్పారు మనకి? ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. నా మార్గము అని అంటే ఏమిటి? సో అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారు? యొక్క కర్మ పాటిస్తూ ఉన్నారు, కొంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు. జ్ఞానయోగుల్లో కూడా మళ్ళీ 2 రకాలు. సో వాళ్ళు కూడా కొంతమంది భగవంతుడి దగ్గరికి జ్ఞానయోగ ద్వారా వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ఏం చేస్తున్నారు అదే విషయాన్ని మనకి తర్వాత వచ్చే శ్లోకాల్లో చెప్తారు. అవిధి పూర్వకం, ఎవరైతే కనుక ఈ యొక్క అన్య దేవీ దేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నారో, రకరకాల భౌతిక పరమైనటువంటి కోరికలు తీరాలి అని చెప్పి ఎవరైతే పూజిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, ఆ దేవతలకి ఆ కోరికని ఇవ్వాలి అని అంటే కనుక ఆ శక్తినిచ్చేది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట. సో ఏం చెప్తున్నారు మనకి? సో ఎవరైతే కనుక భక్తులు ఆయన యొక్క జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో శాశ్వతము అని ఎవరైతే కనుక భావిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమిటి? అటువంటి శాశ్వతత్వం దొరుకుతుంది వాళ్ళందరికీ కూడా. భగవంతుడికి నిత్య పార్షదులు అవుతూ ఉన్నారు. ఎవరైతే కనుక మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడిని లేదు, ఇదంతా ఆ రూపమే లేదు ఆయనకి, సో ఆయన కూడా భౌతికమే, మేము ఆయన సమానమే అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు అదే స్థాయిలో అక్కడే ఉండిపోయారు. సో అదే విధంగా ఎవరైతే కనుక జ్ఞానుల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు అని చెప్పేసి. అర్ధో అర్ధాసుర్ జిజ్ఞాసు జ్ఞాని. సో స్వామి చెప్పారు మిగతా ఈ 4 రకాలైనటువంటి భక్తుల్లో కూడా ఈ యొక్క జ్ఞాని ఉత్తమమైనటువంటి వాడు అని చెప్పారు. సో అటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారు? స్వామి యొక్క దివ్య రూపం మీద వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు, దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా వెళ్తారు? వాళ్ళు జ్ఞానం ద్వారా పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండింటినీ కూడా నాశనం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి స్వామి ఏం చేస్తారు? వాళ్ళకి వైకుంఠ లోకాల్లో ప్రాప్తి కలిగేటువంటి అదృష్టం కలిగిస్తారు. ఎవరైతే నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమవుతుంది? వాళ్ళందరినీ కూడా బ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఎంట్రన్స్ ఇస్తారనమాట, అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగ ఎవరికి ఏ విధంగా చేయాలి, మిగతా యోగ పద్ధతులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, ధ్యానయోగం కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళేటువంటి దారులే అనమాట. అవన్నీ కూడా వెళ్ళేటువంటి దారులే. కానీ ఏంటంటే కనుక అందరూ కూడా వెళ్ళలేక మధ్య మధ్యలో ఆగిపోయారనమాట. కొంతమంది ఏంటి కర్మ అనే బస్ స్టాప్ లో ఆగిపోయారు.
వాళ్ళని ఏమంటారు? కర్మయోగులు అంటారు. కొంతమంది జ్ఞాన అనే బస్ స్టాప్ లో ఆగిపోయారు, నిరాకారవాదం అనే బస్ స్టాప్ లో ఆగిపోయారు, వాళ్ళని ఏమంటారు? నిరాకారవాదులు అంటారు. కొంతమంది ధ్యాన యోగం అనే బస్ స్టాప్ లో కొంతమంది ఆగిపోయారు, వాళ్ళని ఏమంటారు? ధ్యాన యోగులు, అష్టాంగ యోగులు అని అంటారు. సో ఈ ఏ బస్ స్టాపుల్లో కూడా ఆగకుండా భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అల్టిమేట్ గా గమ్యాన్ని చేరుకునేటువంటి వాళ్ళు ఎవరు? భక్తి యోగులు. భక్తి యోగులు. సో అందుకే స్వామి ఏం చెప్పారు ఈ శ్లోకంలో? ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. కానీ ఏమైపోయారు? వాళ్ళు ఆగిపోయారు. అన్ని కూడా, అన్ని యోగ పద్ధతులు కూడా కృష్ణుని చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలే. కానీ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇంక ఓపిక లేకో లేకపోతే తెలియకో ఇదే లాస్ట్ స్టాప్ అనుకున్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే కనుక ఇదే లాస్ట్ స్టాప్ అనుకున్నారు, కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. ఇంక ముందేం లేదులే ఇంకా అని ఆగిపోయారు వాళ్ళు. సో కొంతమంది ఏమనుకున్నారు? ఇంక వెళ్ళలేక మా వల్ల కాదు, ఇంతకన్నా మేము చేయలేమని చెప్పేసి, నడవలేమని చెప్పి కొంతమంది ఆగిపోయారు అన్నమాట. ఇలా రకరకాల కారణాల వల్ల రకరకాల బస్ స్టాప్లు ఆగిపోయారు. కొంతమంది కర్మ బస్ స్టాప్ లో ఆగిపోయారు, కొంతమంది ధ్యాన బస్ స్టాప్ లో ఆగిపోయారు, కొంతమంది జ్ఞాన బస్ స్టాప్ లో ఆగిపోయారు. కానీ ఎవరైతే కనుక ఎక్కడ ఆగకుండా చివరి వరకు కూడా ప్రయాణించారో వాళ్ళెవరు? భక్తి యోగులు. సో మనం అనుకుంటే ఈ బస్ స్టాప్లు అంతా కూడా ఏంటి అంటే కనుక, ఈ బస్ స్టాప్లు అన్ని కూడా పాస్ అవ్వడానికి కొన్ని జన్మలు పట్టొచ్చు. ఎలా అయితే కనుక ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్తే కనుక ఆ దూరాన్ని బట్టి ఒక్కొక్కసారి కొంతమందికి అయితే కనుక ఏమవుతుంది? పావు గంటలో వెళ్ళిపోతారు. తిరుపతి కొండ కూడా మనం ఎక్కుతున్నాం అనుకోండి, కొంతమంది ఏంటి 4 గంటల్లో వెళ్ళిపోతారు. అదే కొండ కొంతమంది ఏంటి 10 గంటలు 12 గంటలు పడుతుంది కొంతమందికి వెళ్ళడానికి, తిరుపతి కొండ ఎక్కడానికి కూడా. సో అలాగే ఈ యొక్క భగవంతుడి యొక్క మార్గం ఎవరైతే కనుక పాటిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని జన్మలు పట్టేయచ్చు ఒక్కొక్కసారి. అందుకే స్వామి ఏం చెప్పారు? బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. సో ఆ దారిలో వెళ్ళేటప్పుడు చాలా జన్మలు పట్టచ్చు. ఎవరైతే కనుక ఎన్నో జన్మల తర్వాత ఎవరైతే జ్ఞానయోగి ఉంటాడో వాడు తెలుసుకుంటాడు, ఇదే లాస్ట్ బస్ స్టాప్, ఇది కాదు, ఇంకా ముందు చాలా పెద్ద బస్ స్టాప్ ఉంది, రియల్ బస్ స్టాప్ అది డెస్టినేషను, ఇది కాదు డెస్టినేషన్ అని తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఎన్నో జన్మల తర్వాత తెలుసుకుని అప్పుడు వాసుదేవుడే సర్వము అని చెప్పి ఆలోచించుకుని భగవంతుడి దగ్గరికి, శ్రీకృష్ణుడికి భక్తి చేయడం మొదలు పెడతాడు అన్నమాట. సో మనం ఏం చేస్తాము? ఈ దారిలో వెళ్తూ ఉంటాం, ఎన్నో జన్మలకు వెళ్తూ ఉంటాం కదా, మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం. మనం ఒక్కోసారి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి, ఏది ముందో మనకు తెలియదు, ఏది కరెక్ట్ డైరెక్షనో తెలియదు మనకి. అందులో కూడా రకరకాల చిన్న సందులు అవన్నీ చాలా ఉంటాయి మనకి. ఆ సందుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిక్కు పడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి ఇలా మనం తిరుగుతూ ఉన్నాం. ఎన్నో జన్మలు అయిపోతున్నాయి మనకి. కానీ అల్టిమేట్ గా అందరూ కూడా వెళ్ళాలనుకునేది, ప్రయత్నించేదంతా కూడా ఏంటి? ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరిస్తూ. అందుకే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు మనకి. ఏం చెప్పారు మనకి? అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏంటంటది? అకామ అంటే కనుక కోరికలు లేనటువంటి వాళ్ళు. రెండవది సర్వకామోవ, అన్ని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది. మోక్షకామి ఎవరైతే కనుక మోక్షం కావాలి అని అనుకుంటున్నారో, యొక్క జ్ఞానయోగుల్లో కొంతమంది, ధ్యాన యోగుల్లో కొంతమంది, ఎవరైతే కనుక మోక్షం కావాలి అని కోరుకుంటున్నారో, ఎవరైనా సరే ఉదారమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వాళ్ళు ఏం చేయాలంట? ప్రతి ఒక్కళ్ళు కూడాను తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. పురుషం పరం, పరమ పురుషుడికి ఏం చేయాలి? వాళ్ళు భక్తి యోగము చెయ్యాలి. ఎలా చేయాలి ఆ భక్తి యోగం ఎలా చేయాలి? ఏదో క్యాజువల్ గా కాకుండా, ఏదో నావల్ చదివినట్టు కాకుండా, ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా, ఏదో ఊరికే అలాగ నడుచుకుంటూ వెళ్ళినట్టు కాకుండా ఎలా చేయాలి? భక్తి అనేటువంటిది తీవ్రంగా చెయ్యాలి. ఇంటెన్స్, చాలా ఇంటెన్స్ గా అనమాట, కాన్సన్ట్రేషన్ గా అనమాట. సో మీరు ఎగ్జామ్ కి చదువుకోలేదు, సడన్ గా క్లాస్ టీచర్ చెప్పేశారు, మీరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇంకొక గంటలో మీకు క్లాస్ టెస్ట్ ఉంది అని చెప్పారు. సో మీరు చదువుకోలేదు, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఆ గంట సేపు మీరు ఎలా చదువుతారు? ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుతాం ప్రభుజీ.
ఇంకా టైం తక్కువ ఉంది కానీ మనసు పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఆ, కొంతమంది ఫుల్ కంగారుతో అసలు కాన్సన్ట్రేషన్. చదవరు అప్పుడే మీ ప్రభుజీ. ఫ్రెండ్ ఒరే రారా స్నాక్స్ తిందాం రారా అలా బయటికి వెళ్ళి వద్దాం అంటే మీరు వెళ్తారా? వెళ్ళాం వెళ్ళాం ప్రభు. ప్రభుజీ, వెళ్ళాం. సో అలాగే మనకు కూడా ఇప్పుడు తెలిసిందనమాట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక మనం ఇప్పుడే చేసేయాలి ఏదో ఒకటి. టైం తక్కువ ఉంది, ఎంత టైం ఉందో కూడా తెలియదు. అక్కడ క్లాస్ టీచర్ అయితే కనుక చెప్పింది ఆవిడ గంట సేపు టైం ఉందని చెప్పింది ఆవిడ. మనకి ఎంతసేపు ఉందో టైం తెలియదు. టెస్ట్ పెడతానని చెప్పింది ఆవిడ, అంతే. ఎలా ఉంటుంది అప్పుడు? 10 నిమిషాల్లో పెట్టచ్చు, పావు గంటలో పెట్టచ్చు, గంటలో పెట్టచ్చు, 2 గంటలో పెట్టచ్చు, మనకు తెలియదు. పావు గంటలో వచ్చేస్తే సో కాబట్టి మనం ఎలా ఉండాలి? మన ప్రిపరేషన్ Attention. ఇంటెన్స్, చాలా గాఢంగా ఉండాలి. ప్రిపేర్డ్ గా ఉండాలి, రాసేటట్టు ఉండాలి. గాఢంగా ఉండాలి. సో అలాగే మన భక్తి కూడా ఎలా చేయాలి? తీవ్రేణ భక్తి యోగేన యచేత పురుషం పరం. సో అకామ అంటే కనుక ఏమిటి? కోరికలు లేనటువంటి వాళ్ళు కాదనమాట. అకామ అంటే కనుక కోరికలు లేనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కానీ ఏంటంటే కనుక మనం మన యొక్క కోరికలను ఏం చేయాలి? ప్యూరిఫై చేసుకోవాలన్నమాట. మన కోరికలను ఏం చేయాలి? మనము భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మాత్రమే పని చేయాలి. భగవంతుడి యొక్క సంతృప్తి కోసం, ఆయనకు ఆనందం కలిగించడం కోసం మాత్రమే మనము చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క ప్రవృత్తి అంతా కూడా మన అందరికీ కూడా ఉంటుంది. ఎవరో ఒకరికి సేవ చేయడము, పక్క వాళ్ళని ఆనందం కలిగించేయడము, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి ఆహారం పెట్టడము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, లేకపోతే వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడము, పడుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయడము, లేకపోతే చదివించడము, ఇలా రకరకాలవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక మనకి ఎప్పుడైనా ఏదైనా వేరే వాళ్ళకి ఇస్తే కనుక మనకు ఆనందం వస్తుంది, మనకి ఆనందం వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? పెర్వర్టెడ్ గా చేస్తున్నారు అంతా కూడా. కానీ ఎప్పుడైతే కనుక మనము భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేస్తే కనుక అది నిజమైనటువంటి అకామ. ఎవరు చేస్తారు ఆ విధంగా అంటే కనుక? గోపికలు బృందావనంలో కృష్ణుడికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి మొత్తం అర్పించేశారు. వాళ్ళందరూ కూడా శుల్కదాశిక, ఎటువంటి శుల్కము తీసుకోకుండా వాళ్ళు కృష్ణుడికి సేవికలు అయిపోయారు. ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడి యొక్క ఆనందం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి అకామా స్థాయి. అంతేగాని మాకు భౌతికపరమైన కోరికలు ఏమొద్దు, నాకేమి వద్దు అని చెప్పి అనుకోవడం కాదు. అది నిజమైనటువంటి అకామా స్థాయి అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఆయన యొక్క ఇంద్రియాలని మాత్రమే నేను సంతోషపరచాలి. ఆయన ఇంద్రియాలను సంతోషపరిస్తే కనుక మనకు ఆటోమేటిక్ గా ఆనందం వస్తుంది, అది వేరే సంగతి. కానీ ఆనందం వస్తుందా లేదా అనేది మనం పట్టించుకోము. కానీ కృష్ణుడికి ఆనందం కోసము మనము సేవ చేస్తూ ఉంటాము. ఎటువంటి కోరికలు, మనకి ఎటువంటి కోరికలు ఉండవు. కానీ కృష్ణుడి కోసం ఏదైనా చేయడానికి, నాకేది తినడానికి ఇష్టం ఉండదు, కానీ కృష్ణుడి కోసం అని చెప్పేసి నేను ఎంత పెద్ద కష్టమైన వంటకం అయినా సరే, 2 గంటలు పట్టే వంటకం అయినా సరే చేస్తాను. నేను నా కోసం అయితే నేను చేసుకోను. ఇది అకామ. చూడడానికి 2 ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. మనం కష్టపడి పెద్ద వంట అది వండుతున్నాం అనుకోండి, 2 గంటలు అనిపిస్తుంది వేరే వాళ్ళకి వాడు తినడం కోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ ఉద్దేశ్యము, ఇంటెంట్ డిఫరెంట్ అన్నమాట. ఉద్దేశ్యం ఏమిటి? కృష్ణుడికి ఆనందం కలిగించాలి. సో ఆ విధంగా మనకి ఈ విధంగా మనం ప్రయత్నిస్తే కనుక మనం ఏ విధంగా మనం కృష్ణుడి మీద భక్తిని పెట్టుకుంటాం. ఎందుకంటే కనుక మనం భక్తిలో ముందుకు వెళ్లే కొద్దీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం నిష్ఠా స్థాయికి వెళ్తే కనుక మనకు కొంచెం భగవంతుడి యొక్క ఆయన యొక్క రూపం గురించి కొంచెం తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక భావాస్థాయికి వెళ్ళామో మనకి తెలుస్తుందంట భగవంతుడికి మనకి ఆయనకి మనము గోలోక బృందావనంలో లేకపోతే వైకుంఠంలో ఏ పొజిషన్ లో ఉండి సేవ చేస్తున్నామో, మన యొక్క నిత్య సిద్ధ రూపం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది అనమాట భావాస్థాయికి వెళ్తే కనుక. అప్పుడు మనం ఆ విధంగా దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? స్వామికి మనకి కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిలో ఒకవేళ మనకు కోరికలు ఉన్నా సరే మనం స్వామికి సేవ చేయాలి. కోరికలు లేనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంతేగాని నమ్మకం లేకుండా కొంతమంది ఏమంటారు, మన టెంపుల్స్ కి వస్తే కనుక విగ్రహమే కదా, రాయితో చేసిందే కదా, చెక్కతో చేసిందే కదా, లేకపోతే పెయింటింగ్ తో చేసిందే కదా అని వాళ్ళు నమ్మకం పెట్టుకోరు. నమ్మకం పెట్టుకోకపోతే వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమీ రాదు. ఓకే, నీ స్థాయి అంతే, నీకు అంతే కనబడుతుంది.
కొంతమంది ఏం చేస్తారు, స్వామికి అర్చా విగ్రహాన్ని చూసుకుని భగవంతుడే ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎంతో శ్రద్ధగా ప్రేమగా సేవ చేస్తే కనుక వాళ్ళకి ఏమవుతుంది, గోలోక బృందావనంలో లేకపోతే వైకుంఠంలో స్వామికి డైరెక్ట్ గా సేవ చేసే అదృష్టం కలుగుతుంది. సో అది మనం చూసేటువంటి విధానం. ఏ యథామాం ప్రపద్యంతే, మనం ఏ విధంగా ఆయనకి శరణు పొందుతున్నామో ఆ విధంగా మనకి ఫలితం అనేటువంటిది వస్తుంది. మనం ఎంత గాఢంగా ప్రయత్నిస్తే కనుక అంత గాఢంగా మనకి రిజల్ట్ వస్తుంది. మనం గాఢంగా కాకుండా లైట్ గా చేస్తే కనుక లైట్ గానే వస్తుంది రిజల్ట్. భక్తి మనం ఏ స్థాయిలో చేస్తున్నాం, గట్టిగా చేస్తున్నామా, స్లోగా చేస్తున్నామా, క్యాజువల్ గా చేస్తున్నామా అనే దాన్ని బట్టి భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకుంది. కానీ అన్నింటికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క పద్ధతిని ఆయన దగ్గరికి చేరుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మనము ఏ భావంతో చేస్తామో ఆ భావంతో మనకు రెసిప్రొకేట్ అవుతారు. ఇదంతా జరగాలంటే ప్రభుజీ ఖచ్చితంగా శ్రవణంలోనే మనం పూర్తిగా లీనం అవ్వాలని అర్థమవుతాం ప్రభుజీ. ఎంత శ్రవణం చేసి ఆ నమ్మకంతో దాన్ని మనం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా అటువంటి అనుభవాన్ని మాత్రం అద్భుతంగా పొందగలుగుతాం ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా గురువు కృప. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ ఈరోజు? 4వ అధ్యాయం 11వ శ్లోకం అండి. హరే కృష్ణ ప్రభుజీ, మీరు అన్నట్లుగా మనకి ఎంత ఆ భగవంతుడి మీద ఎంత నమ్మకం అనేది ఉందో అనేది ఆధారపడి ఉంటుంది ప్రభుజీ. దానిపైననే మనం ఏదైతే ఆయన మీద ఎంత స్థాయిలో మనం ఆయన మీద నమ్మకాన్ని ప్రదర్శిస్తామో ఆ స్థాయిలోనే మనకి భగవంతుడు రెసిప్రొకేట్ అవుతారు అనేది చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ముక్తి మోక్షం రెండు వేరు వేరేమో ప్రభుజీ? ముక్తి మోక్షము రెండు ఒకటే. మనకి మోక్షంలో 5 రకాలైన మోక్షాలు ఉంటాయన్నమాట. కానీ ఏంటంటే కనుక అందులో సాయుధ్య ముక్తిని అయితే కనుక భక్తులు కోరుకోరు అనమాట. హరే కృష్ణ. 5 రకాల ముక్తుల్లో కూడా ఏంటంటే భౌతిక ప్రపంచం నుంచి, భౌతిక ప్రపంచంలో ఉండే క్లేశాల నుంచి బయటపడతాం అనమాట. సాయుధ్య ముక్తి అంటే కనుక కేవలం బ్రహ్మజ్యోతిలో వెళ్ళి కలిసిపోతాం అంతే. సో అదే అన్నమాట. బ్రహ్మజ్యోతిలో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీద తిరిగి జన్మిస్తారు అంతే కదా? అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమవుతుందంటే కనుక వాళ్ళు అక్కడే ఉంటారు, యాక్టివిటీ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా తక్కువ మంది అన్నమాట. ఒక 0.1% మంది వైకుంఠాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి కూడా వెళ్తారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పడిపోతారు. ప్రభుజీ, ఈ ముక్తుల్లో కూడా సామీప్య ముక్తి అనేది ఇంకా ప్రభుజీ అక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి సాధన స్టార్ట్ అవుతుంది ప్రభుజీ వాళ్ళది. వాళ్ళు పడిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక కిందకు వచ్చి మళ్ళీ ఆల్ట్రూయిస్టిక్ యాక్టివిటీస్ మొదలు పెడతారు అనమాట. అంటే స్కూల్స్ ఓపెన్ చేయడము, లేకపోతే కనుక అందరికి దాన ధర్మాలు చేయడము, లేకపోతే కనుక మఠాలు పెట్టేసి అందరికి చదువులు చెప్పించడము, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు అది చేశాక మళ్ళీ వాళ్ళు అది చేశాక ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇంకా ఎవరో శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల మళ్ళీ ఏమైనా వాళ్ళకి భక్తిలతా బీజం దొరికితే కనుక వాళ్ళు మళ్ళీ ఉద్ధరింపబడతారు. లేకపోతే కనుక మళ్ళీ వాళ్ళు కంటిన్యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ముక్తులన్నిట్లో కూడా ప్రభుజీ సామీప్య ముక్తి అనేది ఇంకా భగవంతుడి దగ్గరగా ఉండడానికి ఉంటుంది కదా ప్రభుజీ? యాక్చువల్ గా వాటి గురించి నాకు అంత ఎక్కువ తెలియదు మాతాజీ. వాటిల్లో కూడా చాలా చాలా ఓవర్లాపింగ్ ఉంటాయి కొన్ని. అవి నాకు కరెక్ట్ గా తెలియదు మాతాజీ. నాకు క్వాలిఫికేషన్ లేదు నాకు మాట్లాడడానికి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ మీరు చెప్పిన ఉదాహరణలో కండిషన్స్ అనేవి అందరికి సేమ్ గా అప్లై అయ్యాయి కదా ప్రభుజీ? అంటే ఎవరికైనా ఎవరికో చెప్పుకోకూడదు అలా. కానీ ఇప్పుడు మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే ధ్యానము జ్ఞానం అట్లా ఒక్కొక్క సేవ చేస్తాం కదా అవ్వాలని. అప్పుడు మనకి తగినట్టు అంటే కృష్ణుడికి మనం చేయాలంటే డిఫరెంట్ గా ఉంటాయి కదా ప్రభుజీ. మనము అంటే మనం ఫాలో అయ్యే రిస్ట్రిక్షన్స్ నియమాలు వాటిని బట్టే మనకి ఇస్తారు కదా. అంటే ఇప్పుడు 4 ప్రిన్సిపల్స్ కాకుండా ఇంకా కొంతమంది పాటిస్తాము, కొంతమంది ఇప్పుడు ఆనియన్ గార్లిక్ లాంటి ఇంకా యూజ్ చేస్తూ కొంతమంది అంటే ఇంకా పురోగతి అవ్వలేదు అనుకోండి.
వాటిని బట్టి కూడా ఉంటది కదా ప్రభుజీ. సేమ్ కండిషన్స్ అనేవి అందరికీ అప్లై అవ్వవు కదా ప్రభుజీ. సేమ్ కండిషన్స్ అని కాదు, యాక్చువల్గా ఏంటంటే కనుక మన గురువులు ఏం చెప్పారో మనం అది పాటించాలన్నమాట. మన గురువులు ఏం చెప్పారు ఆ రూల్స్ ఏంటంటే కనుక కొంచెం కొంచెం తేడా ఉండొచ్చు ఒక సాంప్రదాయానికి. భక్తి యోగంలో చెప్తున్నాను, సో వైష్ణవ సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాటి గురించి నేను మాట్లాడలేదు. సో వాటిల్లో కొంచెం రూల్స్ కొంచెం కొంచెం తేడా ఉండొచ్చు. సో మన సాంప్రదాయంలో మేము ఇది కూడా మానేస్తాము, వాళ్ళు అది చేసేస్తున్నారు ఇంకాను, అది తింటున్నారు వాళ్ళు ఇంకాను అని చెప్పేసి మనం తక్కువ ఎక్కువ చూడడం కాదనమాట. సో గురువులు ఏం చెప్తారో అవి నియమాలు మనం పాటించాలన్నమాట. గురువులు చెప్పే నియమాలను పాటించుకుంటూ ముందుకు వెళ్తే కనుక గురువులు మనల్ని తీసుకుని వెళ్తారు. అంతేగాని ఆ సాంప్రదాయంలో పలానా తినకూడదు తినేస్తున్నారు అంటే వాళ్ళు గ్రాస్ వైలేషన్ ఉండదు, ఏవో కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి. సో మిగతా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటారని కాదు, ఏవో కొంచెం కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సో అవి వాళ్ళ గురువులు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళ గురువులు ఏ విధంగా చెప్తే కనుక ఆ గురువులు చెప్పిన దాన్ని బట్టి వెళ్తారనమాట. అంటే ప్రభుజీ ఇప్పుడు మనకి ఇస్కాన్ భక్తుల్లోని ఇప్పుడు మన గ్రూప్ లో అయినా కావచ్చు అందరము ఒకే స్థాయిలో చేయలేము కదా ప్రభుజీ, అది నేను అనేది. అంటే అది కూడా మనం ఏ స్థాయిలో చేస్తూ ఉన్నామో దాన్ని బట్టే రెసిప్రికేషన్ ఉంటుంది. సో భక్తిలో మనకి రకరకాల 9 స్థాయిలు. మనం అనర్థ నివృత్తిలో ఉంటే కనుక భగవంతుడి యొక్క రెసిప్రికేషన్ ఆ స్థాయిలో ఉన్నట్టే ఉంటుంది. నిష్ఠలో ఉంటే కనుక భగవంతుడి యొక్క రెసిప్రికేషన్ ఆ విధంగా ఉంటుంది. భావాస్థాయికి వెళ్తే కనుక ఆయన రెసిప్రికేషన్ వేరేగా ఉంటుంది. అలాగా ఎవరు ఎంతవరకు ఎవరి కెపాసిటీని బట్టి అంత, ఎవరు చేసేదాన్ని బట్టి. బట్ ఏంటంటే కనుక అందరి యొక్క ప్రయత్నం కూడా ఏంటంటే కనుక ఉన్న స్థాయిలోనే ఉండకుండా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉండాలి కంటిన్యూస్ గా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అని మనకి అర్థమవుతుంది ప్రభుజీ. ఒకళ్ళు చెప్పినా కూడా ప్రభుజీ అది మనం సొంతంగా ఫీల్ అవ్వాల్సిందే ఎక్స్పీరియన్స్ అనేది. ఇందులో ఏంటంటే కనుక కొంచెం మోటివేషన్ అనేటువంటిది పర్సనల్ గా బలవంతం ఏమీ లేదు. ఇక్కడ ఎవరో మిమ్మల్ని చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పి ఏమి బలవంత పెట్టారు మిమ్మల్ని. కంప్లీట్లీ ఏంటంటే కనుక ఇది వాలంటరీ అన్నమాట. వాలంటరీగా మనం చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం. మనం గురువులు ఏంటంటే కనుక ఇలా చెయ్యాలి, చేస్తే బాగుంటుంది, మంచిది అని చెప్పి చెప్తారు. కానీ గురువు ఏంటంటే కనుక బెత్తం పట్టుకుని కూర్చోబెట్టి చేయించరు మన చేత. సో చెప్పిన తర్వాత పాటించాలా వద్దా, ఎంత సిన్సియర్ గా పాటించాలా అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది అనమాట. ఎంత సిన్సియర్ గా పాటిస్తే కనుక అంత సిన్సియర్ గా అంత ఫాస్ట్ గా మన యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట భక్తులు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.